తుది దశ పంచాయతీ ఎన్నికల్లో జోరుగా పోలింగ్ జరుగుతుంది. మొదటి 2 గంటల్లో 23.52% పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు ఓటర్లు. చలిని కూడా లెక్క చేయకుండా ఓటు వేసేందుకు వస్తున్నారు. తుది విడతలో 3,752 పంచాయతీలు, 28,410 వార్డులకు 36,483 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ పూర్తవుతుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చివరి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 3వ దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన పరిస్థితి కనపడుతోంది. మొదటి 2వ దశలో ఏ విధంగా అయితే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారో 3వ దశలో కూడా అదే ఉత్సాహం కనపడతా ఉంది. దాదాపుగా మనకు 9 గంటల సమయం వరకు కూడా దాదాపు 23% వరకు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలింగ్ నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 23 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నల్గొండ జిల్లాకు సంబంధించి దేవరకొండ డివిజన్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 9 మండలాలలో ఎన్నికలు జరుగుతుండగా ఇటు సూర్యాపేట జిల్లాలో మొత్తం 7 మండలాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో కేవలం హుజూర్నగర్ డివిజన్లో ఎన్నికలు జరుగుతున్నాయి. యాదాద్రి జిల్లాలో 6 మండలాల్లో ఎన్నికలు జరుగుతుండగా ఇటు చౌటుప్పల్ డివిజన్తో పాటు భువనగిరి డివిజన్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 23 మండలాల్లో 539 గ్రామ పంచాయతీలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 74 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కావడంతో 465 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 1,430 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 4,610 మందికి సంబంధించిన వార్డు మెంబర్లకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయగా 946 ఏకగ్రీవం అయ్యాయి ఉన్నారు. ఎవరికి కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ అన్ని కేంద్రాల్లో ప్రశాంతంగా ప్రారంభమైంది. 1ంటికి పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్లు ఆ పోలింగ్ ఎక్కడ కూడా 1 తర్వాత ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో ఆలస్యం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. 1 వరకు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఓటర్లు వేయడానికి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు ఉంటారో వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడంతో పాటు 2 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చెల్లని ఓట్ల విషయంలో కావచ్చు దీంట్లో జాగ్రత్తలు తీసుకునే విధంగా ఇప్పటికీ పోలింగ్ సిబ్బందికి అన్ని జాగ్రత్తలు సూచించడం జరిగింది. చాలా క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా బ్యాలెట్ పత్రాలు బయటికి తీసుకుపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొంతమంది అనుమతి లేకుండా సెల్ ఫోన్ లోపల తీసుకురావడం, వాటిని ఫొటోస్ తీసే ప్రయత్నం కూడా చేస్తున్న నేపథ్యంలో 3వ దశలో పోలింగ్ అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మధ్యాహ్నం జరిగే కౌంటింగ్ కూడా పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేశారు, హాల్స్ ఏర్పాటు చేశారు. దాంట్లో ప్రత్యేకంగా టేబుల్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కౌంటింగ్ ప్రక్రియ కూడా వేగంగా పూర్తి చేసేందుకు ఇటు అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. అదనపు సిబ్బందిని కూడా మోహరించిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా 2 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే విధంగా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. మొదటి దశ ప్రశాంతంగా ప్రారంభం కావడంతో అధికార యంత్రాంగం కావడం ప్రశాంతంగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభం కావడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఖచ్చితంగా 1 వరకు కంప్లీట్ పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు 2 గంటలకి కౌంటింగ్ ప్రక్రియను సజావుగా ప్రారంభించేందుకు